హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాలీ వ్లాగ్స్. ఇవాళ కార్యక్రమం వచ్చి మా పెద్ద పాప వాళ్ళది శంకుస్థాపన అండి. మా పెద్ద పాప అంటే మా బావగారు వాళ్ళ పెద్ద పాప వాళ్ళది ఇల్లు కట్టుకుంటున్నారు. అది శంకుస్థాపన అనమాట. అది వీడియో అనమాట. ఇదిగోండి ఇట్లా 5 రాళ్ళకి గంధము పసుపు రాసి అలా పెడతారనమాట. అంటే హిందూస్ ఏమో గంధము పెట్టకుండా గంధము స్థానంలో కుంకుమ పసుపు పెడతారు. మేమేమో కుంకుమ పెట్టాం కాబట్టి పసుపు గంధము పెడతామండి. అవి అలా సిద్ధం చేసి అలా పెడతామన్నమాట. మేమేమో గంధం రాసుకుంటాం, అలాగా బొట్టు బొదులు గంధం రాసుకొని అందరం చక్కగా అలాగా అన్ని సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్కటి అలా చేసుకొని మా బావగారోళ్ళు, మా తోటికోడలు, మా అక్క, మా ఆడపడుచు వాళ్ళ ఆయన, మా అన్నయ్య, మా అల్లుడు, మా పెద్ద అల్లుడు, పెద్ద కూతురు, రెండో కూతురు, రెండో అల్లుడు, వాళ్ళ పిల్లలు అందరం వచ్చామన్నమాట. మా బాబు కూడా. ఇది వచ్చి పంచ లోహాలు అంటారు కదండి, అవన్నమాట. రాగి, ఇత్తడి, వెండి, బంగారం, ఇక ముత్యము, పగడము అవన్నీ కూడా దాంట్లో వేసి నవధాన్యాలు వేసి అన్నీ మా పాపను మా అల్లుడు గారు కిందకి దిగారండి. దిగి ఇక అవన్నీ చేసి, అంతకుముందు మా అల్లుడు కూడా సుతారు పని చేసేవాడండి. ఆయనకి కూడా వచ్చు. ఇప్పుడేమో సిమెంట్ షాప్ పెట్టుకున్నారు. ఇక అవన్నీ వాళ్ళే చేశారనమాట. ఇక కార్యక్రమాలన్నీ తెలుసు కదండి మీకు. ఇక మేము 5గురం కలిపి వాళ్ళకి అందించాం అనమాట. మా ఆడపడుచు, నేను, మా అక్క, మా రెండో పాప, మా ఇంకో పాప వచ్చి మా పాప వాళ్ళ తోటికోడలండి. ఇక ఆమె కూడా అనమాట వచ్చింది. ఇక మేము అందరం కలిపి అట్లా ఇచ్చామన్నమాట. చాలా బాగా జరిగిందండి. అది శ్రావణ మాసంలో చక్కగా ఫస్ట్ శుక్రవారం అనమాట. శ్రావణ మాసం చక్కగా ఫస్ట్ శుక్రవారం అనమాట. ఈ కార్యక్రమం అంతా చేసుకున్నది. మా ఆడపడుచోళ్ళు మొన్నే వచ్చారండి. మా ఆడపడుచోళ్ళు పెద్ద బాబు, పెద్ద కోళ్ళు ఇవాళ వచ్చారు ఉదయం. ఇదిగోండి అలా రాసినవన్నీ రాళ్ళన్నీ చక్కగా అలా పెడతారనమాట. పెట్టి బత్తీలు అవన్నీ వెలిగించి అన్నీ చేసి, ఇక మీకు తెలియదు ఏం లేదండి, శంకుస్థాపనకి ఎలా చేస్తారు ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు కదా. అలా అందించిన వాళ్ళు మా పెద్ద అల్లుడు, పెద్ద పాప అంటే మా ఆడపడుచు వాళ్ళ పెద్ద కొడుకు, పెద్ద కోడలు వాళ్ళు. తర్వాత మేము మా జంట ఇచ్చాము. మా అక్క వాళ్ళు కూడా ఇచ్చారు. వీళ్ళు వచ్చి మా ఒంగోలు అల్లుడు, కోడలు, ఒంగోలుకి కోడలు అంటే మాకు కాదండి, మాకు పాప. అలా అలా సరదాగా చాలా సరదాగా జోకులు వేసుకుంటూ జరిగిపోయిందండి. కానీ వాయిస్లు బాగా డిస్టర్బెన్స్గా వచ్చినాయి. అందుకని అంతా మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఇస్తున్నాను అంతే. అలా కొబ్బరికాయ చక్కగా కొట్టి నెయ్యి వేసి అన్నీ ప్రతి ఒక్కటి తెలుసు కదండి. ఏదైనా పిల్లల గురించి కానీ ఎవరి గురించి అయినా ఏం కోరుకుంటామండి, వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళు పైకి రావాలి అనే కదా ఎవరైనా కోరుకుంటాము. అలా మీరు వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మా పెద్దల్లుడిని, పెద్ద పాపని దీవించండి. వాళ్ళు చక్కగా వృద్ధిలోకి రావాలి, అన్నీ మంచిగా జరగాలి అని. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళకి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారండి కానీ లైక్స్ చేయట్లేదు. ఇదిగోండి మా అక్క చక్క నవధాన్యాలు, మా బావగారు గంధము నవధాన్యాలు అన్నీ వేస్తున్నారు. నవధాన్యాలు, పూలు, కొబ్బరికాయ కొట్టారు. మా తోడుకోళ్ళ మా బావగారు అనమాట. మా బావగారే సుతార్ మేస్త్రి అండి, పెద్ద మేస్త్రి కూడా సూర్యాపేటలో. అట్లాగా ఇంకా అన్నీ ఆయనే చూసుకుంటారు బావగారు. మా వారు వచ్చి సెంట్రింగ్ మేస్త్రి అండి. మా బావగారు వచ్చి సుతార్ మేస్త్రి. ఇప్పుడు టోపీ పెట్టుకున్న ఆయనేమో మా బావగారు వాళ్ళ అన్నయ్య, పెద్ద అన్నయ్య, ఇంకో పెద్ద బావగారు అనమాట. అలా అందరూ తలా ఒక చేయి. ఇక్కడ అందరం ఉంటామండి చక్కగా అందరం. సో ఈ ప్రతి శుభకార్యాల్లో ఇలా పాల్పంచుకుంటాము. మా హ్యాపీనెస్ అలా తెలగ చేసుకుంటాం అనమాట. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి దీవించండి. ఇదిగోండి అందరం వర్లుతానే ఉన్నాము, మాట్లాడుతూనే ఉన్నాము, ఒక్కళ్ళ నోటికి కూడా రెస్ట్ లేదనమాట. అందుకని మొత్తం వీడియో మ్యూట్ చేయాల్సి వచ్చింది. లేకపోతే బాగుండేదండి, సరదాగా మాట్లాడుకున్నాము, అంతా మంచిగా జరిగింది. కానీ ఆ డిస్టర్బెన్స్ బాగా వచ్చేస్తుంది అని చెప్పి మేము మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఇస్తున్నాను. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ కూడా పెట్టండి మా ఎలా ఉన్నాయి ఏంటి అని. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. కామెంట్ బాక్స్లో రిప్లై కూడా ఇస్తాను. కామెంట్స్ పెట్టండి. మా ఆడపడుచు వాళ్ళ ఆయన మా అన్నయ్య అనమాట. వాళ్ళు కూడా చక్కగా గంధం వేసి కొబ్బరికాయ కొడుతున్నారు, చేస్తున్నారు. మా వారు నేను కూడా తర్వాత కొట్టాము.
మా బాబు కూడా కొట్టాడండి. కాకపోతే మా బాబుని వద్దులే వీడియోస్లో అని చెప్పి తీయలేదు. వీళ్ళు వచ్చి మా మనవడు మనవరాలు అనమాట. అందరం సరదాగా పొద్దున్నే ఉదయాన్నేనండి 7:30 8 అయిపోయిందనమాట ఈ కార్యక్రమం. చాలా తొందరగా చాలా ఫాస్ట్గా చక్కగా సరదాగా అయిపోయిందనమాట అంతా. తర్వాత స్వీట్స్ అవన్నీ కూడా తీసుకొచ్చింది మా పాప. స్వీట్స్ అవన్నీ పులిహోర చేసుకొని వచ్చింది. ఇక తాంబూలము, ఆకు, వక్క, అరటిపళ్ళు అవన్నీ మీకు తెలిసినాయి కదండి. జాకెట్ పీసులు అన్నీ తీసుకొచ్చారు. ఏమేం కావాలో అన్నీ తెలుసు కదండి, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఒక సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. అది ప్రతి ఒక్కళ్ళకి జరగాలి అని చాలా ఇదిగా కోరుకుంటారు ఎవరైనా. అందరి కళలు నెరవేరాలండి. ఎవరికైనా చిన్న చిన్న ఆశలు ఉంటాయి. దాంట్లో తొలి ఆశ అనేది అండి ఎవరికైనా సరే వాళ్ళ గూడు అనేది వాళ్ళకు ఉండాలండి. అది చిన్న అయినా పెద్ద అయినా సరే వాళ్ళకు ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. ఇదిగోండి మా వారు నేను అనమాట. మా వారు అలా కూర్చున్నారు, ఏదో ఆసనాలు వేస్తున్నారని అనుకోవద్దండి. ఆ కింద కొబ్బరికాయ కొట్టడానికి అని అలా కూర్చున్నారనమాట. మేము అదే నవ్వుకున్నాం అనమాట. అలా కూర్చున్నారు ఏంటి అది ఇదని. ఏదో చిన్న కామెడీలు అప్పుడప్పుడు అట్లా చేస్తూ ఉంటారు. మా వారు డ్యాన్స్లు వేశారు కదండి నిన్న వీడియోస్లో. కొంచెం పాపం నడుము నొప్పి వచ్చింది, అందుకే నొక్కుతున్నాను అనమాట నేను వెనక వాళ్ళ. అంత జోక్గా అట్లా చేస్తూ ఉంటామండి. మీకేమన్నా బోర్ అనిపిస్తుంటే కొంచెం స్కిప్ చేయండి, అంతేగాని ఆ వీడియో చూడకుండా ఉండొద్దు. వీడియో చూడండి, మా పిల్లల్ని దీవించండి, మంచిగా వృద్ధిలోకి రావాలి అని చెప్పి. ఎవరైనా చల్లగా ఉండాలి ఎవరైనా. ఇదిగోండి ఇప్పుడు గంధం వేసి పూలు కొట్టేవాళ్ళు మా ఆడపడుచు వాళ్ళ పెద్ద కొడుకు పెద్ద కోడలు అనమాట. వాళ్ళు ఉండేది వచ్చి గొల్లేపల్లి అండి. లాస్ట్ వీక్స్లో అదే మా ఛానల్స్లో మీరు చూసుంటే గమనించుంటారు. వాళ్ళది పామారు దగ్గర గొల్లేపల్లి అండి. గుడివాడకి పామారికి మధ్యలో ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుందండి వాళ్ళ ఊరు మాత్రం. ఈసారి ఎప్పుడైనా సరే నాకు వీలు కుదిరితే ఆ గొల్లేపల్లి చక్కగా పొలాలు అవన్నీ చాలా పల్లెటూరు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వీలుంటే ఫ్యూచర్లో తప్పకుండా మీకు ఆ ఊరు చూపిస్తానండి. చాలా బాగుంటుంది. మాడపడుచు గారి ఇల్లు, వాళ్ళ ఎడ్లు, ఆవులు, గేదెలు, ట్రాక్టర్లు అన్నీ ఉంటాయి. ఈసారి ఎప్పుడైనా సరే నాకు ఫ్యూచర్లో వీలుంటే మాత్రం తప్పకుండా మీకు ఆ ఊరు చూపిస్తాను. ఇక్కడ నుంచున్నోడు మా ఒంగోలు మనవడు అనమాట. అంటే మా రెండో పాపని ఇచ్చింది ఒంగోలు అండి, కానీ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు. మా ఒంగోలు అదిగోండి వాళ్ళిద్దరు ట్విన్స్. మా ఒంగోలు అల్లుడు గారికి ఒక బాబు, 2 పాపలు, వీళ్ళిద్దరు అనమాట. ఇదిగోండి మా ఒంగోలు అల్లుడు, మా ఒంగోలు పాప. అంటే ఒంగోలు ఇచ్చేసాక మా పాప కూడా ఒంగోలు కోడలు అయిపోయింది కదా, అందుకని అలా చెప్పాను అనమాట. ఇదిగోండి వీళ్ళిద్దరు ట్విన్స్. ఫస్ట్ ఏమో బాబు పుట్టాడు, తర్వాత ఏమో పాపలు ఇద్దరు. చాలా చిచ్చర పిడుగులండి వీళ్ళు. వీళ్ళని కూడా ఫ్యూచర్లో ఒకసారి వీడియో తీపిచ్చి పెడతాను. చాలా అంటే చాలా అల్లరి చేస్తారనమాట. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అలాగా కొబ్బరికాయలు చక్కగా అన్నీ కొట్టేసి నవధాన్యాలు దాంట్లో వేసి అన్నీ చేసేసి చక్కగా జరిగిన కార్యక్రమం అండి ఇవాళ ఉదయం నుంచి ఇదే కార్యక్రమం. రేపు ఎప్పుడైనా మళ్ళీ ఇల్లు అంతా అయిపోయాక ఒక్కసారి వీడియో తీసి మీకు పెడతాను, ఎలా కట్టాము ఏంటి అన్నది. ఈయన మా అన్నగారు, ఈయన మా బావగారు. మా బావగారు వచ్చి సుధార్ మేస్త్రి గారండి, అందుకని ఇక ఆయనే దిగారనమాట. అదంతా ఆయనే చేస్తారు. మా ఇంటికి కూడా మా బావగారే చేశారండి. మా బావగారు చక్కగా కడతారు బిల్డింగ్లు అవన్నీ. మా ఇల్లు కూడా వాళ్ళే కట్టారు, మా బావగారే కట్టారు. మా బావగారు బాగానే కడతారు. అదిగోండి ఇక అలాగా దీపారాధన చక్కగా అలా పెట్టేసి అన్నీ చేసి, ఇక ఆయనకి తెలియంది అంటూ ఏం లేదండి, ప్రతి ఒక్కటే ఆయనే చెప్తారు. బోరు పాయింట్ కూడా మా బావగారే చెప్తారండి. మేము వేరే వాళ్ళని తీసుకొచ్చి నీళ్ళు ఉన్నాయా లేదా అనే టెస్టింగ్ అసలు చేయించమండి. మేము మా బావగారు ఎక్కడ చెప్తే మ్యాక్సిమం అల్లాదయ్య వల్ల అక్కడ నీళ్లు పడతాయి, మాకు చక్కగా మంచిగా వాటర్ వస్తాయి. ఇక ఆయనే చెప్తారు, ఆయన చెప్పినట్టే మేము ఫాలో అయిపోతాం అన్నమాట. మా బావగారు అన్నీ పూజారులా కార్యక్రమాలన్నీ చేస్తున్నారనమాట. తప్పదు కదండి సుతార్ మేస్త్రికి. సుతార్ మేస్త్రి అంటే తెలంగాణలో సుతార్ మేస్త్రి అంటారండి, ఆంధ్రాలో వచ్చి మేస్త్రి గారు అంటారు, టాపీ మేస్త్రి అంటారు ఆంధ్రాలో.
అదనమాట. గంధము మా పద్ధతి ప్రకారం గంధము పసుపు వేస్తాము, మేము కుంకుమ వాడవు కాబట్టి. ఇక ఈ శంకుస్థాపన అదంతా పూర్తయిపోయాక ఇలాగనమాట అందరికీ చక్కగా బట్టలు, అంటే మేస్త్రి గారికి ఏమో బట్టలు పెట్టాలండి, మిగతా వాళ్ళందరికీ టవల్ కప్పాలన్నమాట. అది ఇక్కడ ఆనవాయితీ. అలాగా ఆడవాళ్ళకేమో జాకెట్ పీసులు, మా అల్లుడు గారు మా బావగారికి బట్టలు పెట్టారు. అదిగోండి మా బావగారికి మా అన్నయ్య గారు టవల్ కప్పుతున్నారనమాట. అది అట్లా మా ఓడు అనమాట వీడియో తీస్తున్నాడు. వీడియో తీస్తే వాళ్ళ మామగారితో వాళ్ళ బావగారులతో జోకులు వేస్తున్నాడు, కానీ అవన్నీ డిస్టర్బెన్స్ అవుతాయి అని చెప్పి మ్యూట్లో పెట్టాము. ఎందుకండి మా పాప అనమాట, వాళ్ళ అత్తగారికి వాళ్ళ మామగారికి వాళ్ళు పెడుతున్నారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కార్యక్రమం చాలా ఫాస్ట్గా చక్కగా అయిపోయింది. అందరూ మా పిల్లల్ని అయితే దీవించండి, మంచిగా జరగాలి, మంచిగా అవ్వాలి, వృద్ధిలోకి రావాలి అని. తర్వాత ఇక మా జంట అనమాట, మాకు పెట్టారు మా అల్లుడు మా పాప. మా అన్నయ్య వెనక మళ్ళీ మా వారితో ఏదో జోకులు చెప్తున్నారు. ఇక అంతా మంచిగా జరిగిపోయింది. ఇదిగోండి మా అల్లుడు గారి వాళ్ళ అన్నయ్య వదిన, మా ఆడపడుచు వాళ్ళ పెద్ద అబ్బాయి పెద్ద కోడలు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా అయిపోయింది కార్యక్రమం. చక్కగా పులిహోర, స్వీట్స్, లడ్డూలు అన్నీ తినేసేసి చక్కగా వచ్చేసాము. బోరు కూడా చక్కగా పడిందండి, చాలా బాగా పడింది వాటరు. అదంతా దేవుడు దయ అన్నమాట. చక్కగా వాటర్ ఏదైనా ఇంటికి చక్కగా వాటర్ ఉందనుకోండి ఏ బాధ ఉండదు, పుష్కలంగా పడింది వాటర్ మాత్రం, అదొకటి హ్యాపీనెస్. సరేనండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.